చూస్తున్నారా? మీరంతా బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నా. నేను కూడా బాగున్నా. నేను మీ దుంబటి నర్సయ్య కొరుట్ల. ఈ చిన్న వీడియోలో మనం ఏంటంటే ఈరోజు 12వ తారీఖు మార్చి ఏప్రిల్ నెల హనుమాన్ జయంతి. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మనం ఒక చిన్న విషయము తెలుసుకుందాము. ఏంటంటే ఎప్పుడైతే ధర్మము నశించిపోతుందో, ధర్మము ఓడిపోతుందనే డౌట్ వస్తుందో, ధర్మం ఇట్లా కొంచెం ఒరుగుతుందో, దాన్ని చక్కగా నిలబెట్టడానికి, ధర్మాన్ని రక్షించడానికి నేను స్వయంగా వస్తాను, ఆ ధర్మాన్ని నిలబెడతానంటే ఎవరంటారు? నేను ఆంజనేయ స్వామి పవనసుత హనుమాన్ అంటున్నాడు. నేను ధర్మము ఎప్పుడైతే నశించిపోతుందో తక్షణమంతా నేను ఇక్కడికి వస్తాను అంటున్నాడు. దానికి దృష్టాంతం ఏదో తెలుసా? మనం చూస్తున్నాం కదా ఈ రోజుల్లో. శ్రీరామచంద్ర భగవానుడు వారి సతీమణిని లంకాధీశుడు ఎత్తుకపోయి లంకలో బంధించి పెడితే ఆంజనేయుడు ధర్మం నశించిపోయేటట్టు అయిపోయానని ఆంజనేయ స్వామి వచ్చి లంకలో చొరబడి సర్వనాశనం చేసి మొత్తం భూస్థాపితం చేసి భస్తం చేసేసిండు. చూస్తున్నాం కదా మనం. ఆ రోజు ధర్మాన్ని కాపాడినాడు కనుకనే ఈరోజు రామాయణ చరిత్ర నిలబడింది. అంటే అంత ఘనుడు ఆంజనేయుడు. ఆంజనేయుడు సామాన్యుడు కాదు. ఆంజనేయుడు సామాన్యుడు కాదు, పిలిస్తే పలికేవాడే ఆంజనేయుడు. మరి అంత ఘనత గల్లవాడు, లంకాధీశుడినే మట్టు పెట్టినవాడు, లంకాధీశుని వంశమే లేకుండా చేసినవాడు. మనకు చిన్న కష్టం వస్తే ఆ ఆంజనేయుని మనం స్మరించి ఒక్కసారి ఆంజనేయ మాకు కష్టం వచ్చిందని వేడుకుంటే మనం ముందుకు రాడని మనం ఎట్లా అనుకుంటున్నాం? ఒక్కసారి నీకు కష్టం వచ్చినప్పుడు, నీ గుండెలో వణుకు పుట్టినప్పుడు, నీ లోపల ఆ ధైర్యం ఏర్పడ్డప్పుడు, నీ లోపల బలహీనత ఏర్పడ్డప్పుడు, భయాందోళన వచ్చినప్పుడు, తగరాని కష్టం వచ్చినప్పుడు ఆంజనేయాన్ని ఒక్కసారి పిలువు, నీ ముందు నిలబడతాడు. తక్షణమే నీ కష్టం వెళ్ళిపోద్ది కదా. ఒక్కసారి యాద్ చేసుకో ఆంజనేయుడిని. అందుకే ఆంజనేయుని గురించి ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు హనుమాన్ జయంతి కనుక ఆయన సందర్భంగా ఈ విషయం మీకు విన్నవించినాను. మీరు కూడా ఆంజనేయుని ఆ రకంగా ఆరాధించండి, పిలవండి, మీ కష్టం తొలగించుకోండి. అంతేనా? ఓకేనా? మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేస్తూ ఉండండి. ఇక ముందు మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూ ఉండండి, ఫాలో చేస్తూ ఉండండి. ఓకేనండి?